టీ20 వరల్డ్ కప్ 2026లో మన భారత జట్టు అదిరిపోయే గెలుపుని సంపాదించుకుంది. ఏకంగా 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టును చిత్తుగా ఓడించింది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే గేమ్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. పోటాపోటీగా ఉంటుంది. అసలు ఆఖరి బంతి వరకు నరాలు తెగిపోయే ఉత్కంఠ ఉంటుంది అనుకునే వాళ్ళకంతా కూడా ఒక రకంగా నిరాశ. ఎందుకంటే వార్ వన్ సైడ్ అన్నట్టుగా మ్యాచ్ అనేది 12వ ఓవర్‌లోనే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఎందుకనంటే 12వ ఓవర్‌లోనే దాదాపుగా 6 వికెట్ల వరకు పడిపోయాయి. సో, ఇక తర్వాత ఏకంగా 256 స్కోర్‌ని ఎలా ఛేదించగలరు మిగిలిన నలుగురు కూడా. సో, ఆల్మోస్ట్ మ్యాచ్ అక్కడ ఫిక్స్ అయిపోయింది. సో, మనం గూడా చూసినట్టయితే మన ఇళ్ళ దగ్గర గాని, మనం ఉంటున్న చోటకి గాని 20 ఓవర్లు పూర్తయినా కానీ, లేకపోతే అందరూ ఆల్ ఔట్ అయ్యేంత వరకు కూడా మనం ఆగకుండా ముందుగానే టపాకాయలవి కూడా పేల్చేసాం. అయితే ఈ గెలుపులో మనం ఈ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే సంజు శాంసన్. ఎందుకనంటే కరెక్ట్‌గా ఈ ఈ టోర్నమెంట్‌కి ముందు ఒక సీరీస్ నడిచింది. న్యూజిలాండ్‌కిను మనకి మధ్య టీ20 మ్యాచ్. 5 మ్యాచ్‌ల్లోనూ సంజు శాంసన్ డకౌట్, 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 డకౌట్ అసలు ఇంక తన పేరు ఒక డకౌట్ స్టార్ కింద పెట్టేశారు. అయితే ఇక ఆ తర్వాత ఒక మ్యాచ్‌లో 20 పరుగులో, 25 పరుగులో చేశాడు గానీ పెద్దగా రాణించలేకపోయాడు. ఇంక వరల్డ్ కప్‌లో తనకి చోటేం వస్తుంది? చోటొచ్చినా ప్లేయింగ్ 11లో తనకసలు ఇంపాసిబుల్ అనుకున్నాం. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని జెప్పేసి గౌతమ్ గంభీర్ నిరూపించాడు. అయితే ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్‌ను దక్కించుకున్న తర్వాత సంజు శాంసన్ చెప్పిన మాటలు నిజంగా అందరిని షాక్‌కి గురిచేశాయి. ఇంతకీ సంజు ఏమన్నాడంటే, ఇది నాకు ఒక డ్రీమ్ లాంటిది అని అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతా భావంతో ఉన్నాను. ఈ టోర్నమెంట్‌లో నేను ప్లే చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లో జట్టు కోసం నేను తీసుకున్న బాధ్యత, నేను ఆడిన ఆట నాకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని సంవత్సరాలుగా నా ప్రతిభను సందేహించారు. అయితే డ్రాప్ చేశారు. ఎందుకు సంజు టీమ్‌లో ఉన్నాడు అంటూ ప్రశ్నించారు. నన్నెవరైనా తీసుకుంటున్న జట్టులోకి సంజు వేస్ట్ అన్నారు. అయితే టీమ్‌లో నేనెందుకున్నాను అంటూ నన్నే ప్రశ్నించారు. కానీ నేనెప్పుడూ నా మీద నమ్మకం వదులుకోలేదు. లోపల నా మీద నాకే అనుమానాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను నా పనిని కొనసాగించాను. హార్డ్ వర్క్, పేషెన్స్, ఇన్నర్ వర్క్, డెడికేషన్, రిలాక్సేషన్ అన్నిటిని నేను బ్యాలెన్స్ చేసుకుంటూనే వచ్చాను. ఏదో ఒక రోజు నా కోసం వస్తుంది అంటూ ఎదురు చూస్తాను. నా జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను నిలబడి ఇక్కడ ఉండటం అనేది నిజంగా చాలా స్పెషల్. నా ఫ్యామిలీ, నా కోచెస్, నా టీమ్ మెంబర్స్, నా ఫ్యాన్స్ అందరికీ చాలా పెద్ద థాంక్స్. అయితే నేను మాత్రం ఈరోజు ఈ టోర్నమెంట్‌లో లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అద్భుతంగా ఆడడానికి ప్రధానమైన కారణం మీ అందరికీ, నాకు కూడా సంబంధించిన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఆయన ఇచ్చిన ఆ సార్ ఇచ్చిన అడ్వైజెస్, ఆయన చెప్పిన కెరియర్ గైడెన్స్, అలాగే ఆయన నాకు నేర్పించిన మైండ్ సెట్ ఇవన్నీ నా జీవితాన్ని మార్చేశాయి. ఆయనే నా సక్సెస్ సీక్రెట్. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను ఈరోజు ఈ స్టేజ్‌లో నిలబెట్టింది. లేకపోతే నేను ఆడలేకపోయి ఉండేవాడినేమో. ఎందుకంటే గేమ్ అందరూ నేర్చుకుంటారు. కానీ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జస్‌ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు కదా! అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఇక సచిన్ గురించి చెప్పాలి అంటే ఆయన ఈరోజు మ్యాచ్‌కి ముందు కూడా నాకు ఫోన్ చేసి ఆయన చెప్పిన కొన్ని మాటలు నిజంగా నాకు ఇంకా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించాయి. టీమ్ ఎఫర్ట్ లేకుండా ఏది సాధ్యం కాదు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి బ్యాటర్లు టాప్ ఆర్డర్‌లో భలే ఉన్నారు. బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. ఇది నా విక్టరీ కాదు, మనందరి విక్టరీ. నాకు 2 సెంచరీలు మిస్ అయ్యానని అందరూ అంటున్నారు కానీ, నేను సెంచరీలు మిస్ చేయలేదు. అంతకన్నా గొప్ప ఇన్నింగ్స్‌నే భారత్‌కు అందించాను. ఇప్పుడు నాకు లక్ కూడా కలిసొచ్చింది. అందరూ నన్ను అన్‌లక్కీ అయ్యావు అన్నారు కదా! ఇప్పుడు అన్‌లక్కీ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. ఇది నా జీవితంలో అతిపెద్ద మూమెంట్. గాడ్‌కి, జీసస్‌కి థాంక్స్. ఇక ముందు కూడా ఇలాగే జట్టు కోసం ఆడతాను. థాంక్స్ టు ఆల్ ఇండియా ఫ్యాన్స్. మీ సపోర్ట్ లేకుండా ఇది సాధ్యం కాదు. జై హింద్ అని ముగించాడు.